హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణి గోసా యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం రెసిపీ షేర్ చేయబోతున్నాను. ఈ పాయసం చాలా టేస్టీగా అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అని ఒక చిన్న షార్ట్ పెట్టాను. మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ రెసిపీ, ఇది మమ్మీ ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి ఈ పాయసం మా ఇంట్లో చాలా స్పెషల్. మమ్మీ చాలా టేస్టీగా కూడా చేస్తుంది. నాకు చాలా ఇష్టం ఈ పాయసం అంటే. ఎప్పుడైనా నార్మల్ డేస్లో అడిగినప్పుడు చేస్తుంది, బట్ వినాయక చవితి రోజు ఉన్నంత టేస్టీగా ఎప్పుడైనా చేసినప్పుడు అనిపించదు. మేబీ అది వినాయక చవితి స్పెషల్ ఏమో. ఇంకెందుకు లేట్, ఒకసారి వీడియో అయితే చూసేసేయండి. సో ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి. బౌల్ పెట్టుకున్న తర్వాత పాయసానికి తగినంత గీ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఓన్లీ కిస్మిస్ అండ్ కాజు యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చితే, మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ లైక్ బాదాము, ఇంకా సారాపప్పు ఇలాంటివి చాలా ఉంటాయి కదా, అవి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ కూడా బాయిలింగ్కి పెట్టేశాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండ్రాలు వేసుకోవాలి. అవి మేక్ షూర్ సిమ్లోనే వేయించుకోవాలి. వీటిని తొందరగా మాడిపోతాయి. సో ఇవి మంచి కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత 1:2 ఆర్ 1:3 రేషియోలో వాటర్ వేసుకోండి. కావాలంటే మధ్యలో వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మెయిన్గా రేషియో వచ్చేసి 1:2నే. ఇలాచీ కూడా వేసుకోవాలి బాయిల్ అయ్యేటప్పుడు. అవి బాయిల్ అయ్యేటప్పుడు ఇలాచీ వేసుకోండి మంచి స్మెల్ కోసము. సిమ్లోనే కుక్ చేసుకోండి, లేదు అంటే లోపల వరకు సరిగ్గా కుక్ అవ్వదు. మళ్ళీ ఇది గోధుమ పిండి కదా, పచ్చి గోధుమ పిండి కాబట్టి కొంచెం స్టమక్ అప్సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవంతా బాగా కుక్ అయిపోయిన తర్వాత మిల్క్ కూడా వేడి అయిపోయాక ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. మధ్యలో ఇవి చెక్ చేసుకోవాలంటే కుక్ అయ్యాయా, ఎంతవరకు కుక్ అయ్యాయని చెప్పి మనకి ఈజీగా అర్థమవుతుంది కుక్ అయితే. ఇవంతా బాగా కుక్ అయిన తర్వాతనే షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ అయినా బెల్లం అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మమ్మీ ఇక్కడ షుగర్ యాడ్ చేసింది, మీకు కావాలంటే బెల్లం లేదంటే మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ సాఫ్రాన్ మిల్క్లో వేసి యాడ్ చేసుకోవాలి. నా దగ్గర లేదు, నేను యాడ్ చేసుకోలేదు, మమ్మీ యాడ్ చేస్తారు. మీరు కూడా సాఫ్రాన్ వేసుకోవడానికి ట్రై చేయండి, బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది సాఫ్రాన్ వల్ల కూడా. షుగర్ వేసిన తర్వాత హార్డ్లీ 2 to 5 minutes బాయిల్ చేయండి, ఎక్కువసేపు బాయిల్ చేయొద్దు. అలా ఆఫ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఆఫ్ చేసుకున్న 2-3 minutes, ఒక 5 minutes తర్వాతనే మిల్క్ యాడ్ చేయాలి. లేదు అంటే పాలన్నీ విరిగిపోతాయి, ఎందుకో నాకు కూడా తెలీదు. మమ్మీ ఆఫ్ చేసిన తర్వాతనే జనరల్గా కొంచెం అవి కూల్ డౌన్ అయిన తర్వాతనే యాడ్ చేస్తుంది. సో లాస్ట్లో మిల్క్ యాడ్ చేసుకోవాలి. దట్స్ ఇట్. ఇదే ఉండ్రాల పాయసం రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.